ఓం శ్రీమాత్రే నమః. అక్టోబర్ 30వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, గురువారం. తిథి నవమి, తెల్లవారుజామున 4:20 వరకు. తదుపరి దశమి. నక్షత్రం శ్రవణం, మధ్యాహ్నం 2:19 వరకు. వర్జ్యం సాయంత్రం 6:22 నుంచి 7:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:52 నుంచి 10:38 వరకు. అమృతకాలం ఉదయం 6:46 నుంచి 8:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:56. సూర్యాస్తమయం సాయంత్రం 5:23. ఈరోజు విశేషం కార్తీక మాస గురువారం. ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక మాస గురువారం కావడంతో ఈ రోజు యొక్క ప్రాముఖ్యత, పవిత్రత 100 రెట్లు పెరిగింది. ఇది శివ కేశవులకు, అలాగే గురు స్వరూపులైన శ్రీ దత్తాత్రేయ స్వామికి, శ్రీ సాయిబాబాకు అత్యంత ప్రీతికరమైన దినం. కార్తీక మాసం మొత్తం ఒక ఎత్తు అయితే, కార్తీక మాసంలో వచ్చే గురువారం, సోమవారం, పౌర్ణమి రోజులు మరొక ఎత్తు. ఈ రోజున చేసే ఏ చిన్న పుణ్య కార్యమైనా, అది దీపదానమైన, అన్నదానమైన లేదా అభిషేకమైన, అక్షయమైన పుణ్య ఫలాన్ని ఇస్తుంది. ఈ రోజు విశిష్టతను అర్థం చేసుకోవాలంటే మనం 3 ముఖ్యమైన అంశాలను పరిశీలించాలి. కార్తీక మాసం గురువారం, నవమి తిథి. మొదటగా కార్తీక మాసం హరిహరాత్మక స్వరూపమైనది. ఈ మాసంలో గంగానది వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం వలన సకల పాపాలు హరిస్తాయి. ప్రాతకాలంలో నదీ స్నానం చేసి తులసికోట వద్ద దేవుని గదిలో దీపారాధన చేయడం ఈ మాసంలో ముఖ్యమైన విధి. రెండవది గురువారం. ఇది బృహస్పతికి, జ్ఞానానికి, ధనానికి కారకుడైన గురుగ్రహానికి సంబంధించిన రోజు. అలాగే ఇది శ్రీ దక్షిణామూర్తి స్వామికి అత్యంత ఇష్టమైన రోజు. కార్తీక మాసంలో గురువారం రోజు శివాలయంలో, ముఖ్యంగా దక్షిణామూర్తి స్వామి సన్నిధిలో దీపం వెలిగించి శనగలు నైవేద్యంగా పెట్టి గురు స్తోత్రం పఠించడం వలన విద్యార్థులకు జ్ఞానసిద్ధి, ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు, ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత లభిస్తాయి. గురుగ్రహ దోషాలు తొలగిపోయి వివాహాది శుభకార్యాలకు ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఇక మూడవ అత్యంత ముఖ్యమైన అంశం తిథి. ఈ రోజు శుక్లపక్ష నవమి తిథి ఉంది. కార్తీక శుద్ధ నవమిని అక్షయ నవమి లేదా కూష్మాండ నవమి అని పిలుస్తారు. ఇది అత్యంత పుణ్యప్రదమైన రోజు. కృతయుగం ఈ రోజునే ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున చేసే దాన ధర్మాలకు అక్షయ ఫలం, అంటే ఎప్పటికీ తరగని పుణ్యం లభిస్తుంది. ఈ రోజు యొక్క ప్రధాన దైవం ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా, లక్ష్మీదేవి నివాసంగా భావిస్తాం. విష్ణువు కార్తీక శుద్ధ నవమి నుంచి పౌర్ణమి వరకు ఉసిరి చెట్టు కింద నివసిస్తాడని నమ్మకం. అందువల్ల ఈ రోజున ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఉసిరి చెట్టు మొదట్లో నీరు పోసి పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి దీపం వెలిగించి భక్తితో ప్రదక్షిణలు చేయడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఈ రోజున ఉసిరి చెట్టు నీడన కూర్చుని భోజనం చేయడం అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఇది కేవలం వినోదం కాదు, ఒక పవిత్రమైన యజ్ఞంతో సమానం. ఇలా చేయడం వలన సమస్త దేవతల ఆశీస్సులు లభిస్తాయి. కూష్మాండ నవమి అని కూడా పిలవడం వలన ఈ రోజున కూష్మాండం దానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. దీని వలన గ్రహ దోషాలు, నరదృష్టి తొలగిపోయి ఇంట్లో శాంతి, సౌభాగ్యం నెలకొంటాయి. ఈ పవిత్రమైన కార్తీక గురువారం శుభదినాన ఆచరించాల్సిన పూజా విధానం, దాని ఫలితం అమోఘమైనవి. ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం లేదా గంగాజలం కలిపిన నీటితో గృహంలోనే స్నానం ఆచరించాలి. శివాలయాన్ని దర్శించి శివునికి రుద్రాభిషేకం చేయడం లేదా కనీసం బిల్వదళాలతో అష్టోత్తర శతనామావళి పూజ చేయడం వలన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. విష్ణు ఆలయంలో తులసి దళాలతో పూజించి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం లేదా ఆ వ్రత కథను వినడం వలన కుటుంబంలో సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజున చేసే దీపదానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ, తులసి కోట వద్ద కానీ 365 వత్తులతో దీపాన్ని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించాలి. దీని వలన తెలియక చేసిన పాపాలు నశించి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. గురువారం కనుక శనగలు దత్తాత్రేయ స్వామికి లేదా సాయిబాబాకు నైవేద్యంగా పెట్టి పంచిపెట్టడం వలన ఉన్నత విద్య, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇక అక్షయ నవమి సందర్భంగా ఉసిరికాయలను దానం చేయడం లేదా ఉసిరికాయపై దీపం వెలిగించి నదిలో వదలడం వలన పితృదేవతలు తృప్తి చెంది వారి ఆశీస్సులు కుటుంబానికి లభిస్తాయి.
ఈ రోజు చేసే అన్నదానం, వస్త్రదానం లేదా గుమ్మడికాయ దానం వలన అక్షయమైన పుణ్యం లభిస్తుంది. కార్తీక పురాణంలోని 18వ అధ్యాయం లేదా గురుచరిత్ర పారాయణం చేయడం వలన అపారమైన మానసిక శాంతి, జ్ఞానం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. మొత్తం మీద ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఆచరించే పూజ, దానం, దీపారాధనల వలన ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం వృద్ధి చెందడమే కాకుండా ధర్మ మార్గంపై ఆసక్తి పెరిగి అంతిమంగా మోక్ష ప్రాప్తికి మార్గం సుగమమవుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. వాహనాల మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. కోర్టు కేసుల్లో కాలయాపన, వృధా ఖర్చులు ఉండవచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగులు అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా తమ పని తాము చేసుకోవడం మంచిది. అధికారులతో స్నేహంగా ఉంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి తగాదాలు సంయమనంతో పరిష్కరించుకోవడం అవసరం. డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఉద్యోగంలో సత్ఫలితాలు ఉంటాయి. అధికార బలం పెరుగుతుంది. ప్రతిభతో కీర్తిని సంపాదిస్తారు. సమాజంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. ప్రతి పని మనసు పెట్టి చేయండి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తోంది. వ్యాపారంలో అధిక శ్రమ ఉంటుంది. ఒక సమస్య తొలగుతుంది. మీరు సృజనాత్మక కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉంటారు. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు తమ పనులను, ప్రణాళికలను పునః పరిశీలించాల్సి ఉంటుంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. దుర్గాదేవిని స్మరించండి. భగవద్ అనుగ్రహం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. విద్యార్థులు చదువులు రాణిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. తలచిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. నలుగురి సహకారం లభిస్తుంది. పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు, కొత్త ఒప్పందాలు సంతృప్తికరంగా ఉంటాయి. అయితే జాగ్రత్త అవసరం. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తుల ద్వారా పనులు నెరవేరుతాయి. వాహనం మూలంగా కార్య సాఫల్యం ఉంటుంది. పట్టుదలతో పనులు చేస్తారు. అదృష్ట యోగాలు ఉన్నాయి. స్వల్ప విఘ్నాలు ఉన్నా విజయం లభిస్తుంది. లోతుగా ఆలోచించాలి. ధర్మ మార్గంలో ముందుకు సాగితే మంచిది. ఉద్యోగంలో తగిన సహకారం లభిస్తుంది. దీంతో మీ ధైర్యం, విశ్వాసం పెరుగుతుంది. మీ ప్రతిభ గురించి ఈరోజు చాలా మందికి తెలుస్తుంది. ఇది మీకు మనశ్శాంతిని పెంచుతుంది. భవిష్యత్తులో మీరు కొంత ఆదాయ వనరులు కూడా కనుక్కుంటారు. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన ఉంటుంది. అయితే త్వరలో అంతా సర్దుకుపోతుంది. బయట వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు వాదనల్లో పాల్గొనవద్దు. వ్యాపార సంబంధిత పనుల్లో మీరు కష్టపడి పనిచేయాల్సి రావచ్చు. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. అధికార లాభం ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. చంచలత్వం పనికిరాదు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఇష్ట దైవారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. మీ వృత్తి సంతృప్తికరంగా కొనసాగుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు, యువత ఒత్తిడికి లోను కాకుండా ఆచరణాత్మక కార్యక్రమాలలో మునిగిపోవద్దు. మీ ప్రతిభ గురించి అందరికీ తెలిసే అవకాశం ఉంది. మీ మధ్య పరస్పర సంబంధాలు కూడా బాగానే ఉంటాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. లేకపోతే బడ్జెట్ పరమైన సమస్యలు పెరగవచ్చు. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, క్రమశిక్షణతో ఉంచుకోండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. నలుగురిలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులు రాణిస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కళాకారులకు అనుకూలం. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. మనోబలం విజయానికి మూలం. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ చూపాలి. శాంత చిత్తంతో లక్ష్యాలను పూర్తి చేయండి. అధిక చర్చల వల్ల ప్రయోజనం ఉండదు. ఉద్యోగపరంగా మిశ్రమ కాలం నడుస్తోంది. వ్యాపారంలో జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. లక్ష్మీనారాయణ మంత్రం చదవండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది.
మార్కెటింగ్, మీడియాకు సంబంధించిన ముఖ్యమైన జ్ఞానాన్ని సంపాదించడానికి సమయాన్ని వెచ్చించాలి. ఎవరి నుంచి సహాయం ఆశించకుండా మీ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. దీనివల్ల మీ జీవన శైలి, దినచర్యలో సానుకూల మార్పులు తీసుకురాగలరు. కొన్నిసార్లు సోమరితనం, విశ్రాంతి తీసుకోవాలనే కోరిక మిమ్మల్ని ముంచెత్తుతాయి. మీలోని ఈ లోపాలను తొలగించుకోండి. ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదురు కావచ్చు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. భార్య పిల్లలతో హాయిగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కార్మికులు, కర్షకులకు కలిసి వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. అదృష్ట యోగం ఉంది. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. కాలం అనుకూలంగా ఉంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక వృద్ధి సూచితం. ఉద్యోగంలో గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. భారీ లక్ష్యాలను నిర్దేశించుకొని తదనుగుణంగా పనిచేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి. ఆనందంగా ఉంటారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో స్నేహం పెరుగుతుంది. మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు సమయాన్ని వెచ్చిస్తారు. మీరు గృహ నిర్వహణ, ఇంటిని శుభ్రపరిచే పనుల్లో బిజీగా ఉంటారు. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి చేసిన కృషి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయాన్ని ఆత్మ పరిశీలనలో గడపండి. వ్యాపారులకు తమ కార్యకలాపాలు సాధారణంగా ఉంటాయి. పదోన్నతి ద్వారా బదిలీ అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. అద్భుతమైన విజయం ఉంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది. కొందరి వల్ల ఆటంకాలు ఎదురైనా శాంతంగా పరిష్కరించుకోవాలి. వ్యాపారం బాగుంటుంది. అభివృద్ధి దిశగా ఆలోచిస్తారు. మిత్రుల అండతో ఒక పని అవుతుంది. ముఖ్య కార్యాలను మధ్యలో ఆపకుండా జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఒత్తిడి పనికిరాదు. గురుగ్రహ శ్లోకం చదివితే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కార్యసిద్ధి గోచరిస్తోంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి. సొంత నిర్ణయం, సౌమ్య భాషణం మేలు చేస్తాయి. బంధువులు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఇతరుల సహకారంతో ముందుకు వెళ్తారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్లో వారితో తర్కించవద్దు. కుటుంబంతో హాయిగా గడుపుతారు. మీరు ఇంట్లోని పెద్దల మార్గదర్శకత్వాన్ని పొందుతారు. కెరియర్ కు సంబంధించిన ఏదైనా పనిని పూర్తి చేయడం వల్ల యువతకు ఉపశమనం లభిస్తుంది. వాస్తవాలు తెలుసుకోకుండా ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతతను అనుభవించడానికి ఏదైనా మతపరమైన కార్యకలాపాలను లేదా ధ్యానాన్ని ఆశ్రయించడం కూడా సముచితంగా ఉంటుంది. మీరు ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో గడుపుతారు. పర్యావరణంలో మార్పు వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. చంచలత్వం లేకుండా చూసుకోవాలి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. విద్యార్థులకు అనుకూలం. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కోర్టు పనులు అనుకూలిస్తాయి. కుజ శ్లోకం చదవండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. విద్యార్థులు రాణిస్తారు. కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మీ మానసిక అభివృద్ధి జరుగుతుంది. ఎవరి నుంచి ఎక్కువగా ఆశించవద్దు. భార్యాభర్తలు ఒకరికొకరు సరైన సామరస్యాన్ని కొనసాగిస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు తీరుతాయి. స్నేహితులు, ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. వృధా ఖర్చుల కారణంగా అనుకున్న పనులు వాయిదా పడవచ్చు. వివాదాల జోలికి వెళ్లకుండా పనులపై మనసు నిలపండి. ప్రయాణాలు లాభదాయకంగా, ఉల్లాసంగా ఉంటాయి. తీర్థయాత్రల వల్ల సంతృప్తి కలుగుతుంది. సహోద్యోగులతో అనుబంధం పెరుగుతుంది. అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారంతో ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది.
ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అనుభవజ్ఞుల సహకారం లభిస్తుంది. మానసిక దృఢత్వం కాపాడుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. ఒత్తిడి కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలి. వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. ధనలాభం ఉంటుంది. దగ్గర వారి సూచనలు అవసరమవుతాయి. నవగ్రహ శ్లోకాలు చదవండి, మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారి భూములు, వాహనం కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉత్పాదన సంతృప్తిగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సానుకూల ఫలితాలు రావడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అకస్మాత్తుగా మీరు కొందరు వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు. వారు మీ పురోగతికి సహాయపడతారు. మీకు ఇంటి పెద్దల ఆప్యాయత, ఆశీస్సులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. మీకు ప్రేమ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల ఆమోదం లభించడం వల్ల మీ మనస్సు ఆనందంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. చేతిలో ఉన్న పనుల్లో ఆలస్యం జరగవచ్చు. వృధా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పై చదువులకు అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగులపై అధికారుల ఒత్తిడి పెరగవచ్చు. సమయానుకూల నిర్ణయాలతో కొంత కలిసి వస్తుంది. ఖర్చుల నియంత్రణ, పనుల్లో పట్టుదల అవసరం. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. నమ్మిన ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అధికారుల అండ లభిస్తుంది. గుర్తింపు, ప్రశంసలు ఉంటాయి. సకాలంలో చేసే పనులు అద్భుతమైన కార్యసిద్ధినిస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ధనలాభం ఉంటుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. సూర్య స్తోత్రం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు అన్నింట్లో విజయం సాధిస్తారు. ప్రతికూల కార్యకలాపాలు ఉన్న వ్యక్తులు స్వార్థపూరితంగా ఉండేవారు మీతో సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నిస్తారు. రోజంతా కష్టపడి పనిచేసినప్పటికీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే కొన్ని పనుల్లో ఊహించని ఆటంకాలు ఎదురవ్వచ్చు. ఆత్మీయులతో వివాదాలకు వెళ్లకుండా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. వాహన మరమ్మత్తు వల్ల ఖర్చులు పెరుగుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరగవచ్చు. పట్టుదలతో లక్ష్యాన్ని చేరతారు. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. సున్నితమైన అంశాల్లో లోతుగా ఆలోచించవద్దు. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. గందరగోళ స్థితి నుంచి చాకచక్యంగా బయటపడాలి. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. ఆవేశం పనికిరాదు. మిత భాషణం మేలు చేస్తుంది. వృధా వ్యయం సూచితం. ఇష్టదైవాన్ని ధ్యానిస్తే మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. సంగీత, సాహిత్య, సినిమా కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. అయితే అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. కొన్ని సందర్భాల్లో శుభవార్తలు వినిపిస్తాయి. మీరు మీ పనిపై కూడా దృష్టి పెట్టగలరు. సన్నిహితుల సమస్యను పరిష్కరించడంలో మీరు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వ్యాపార సంబంధిత కార్యకలాపాలను మరింత ప్రోత్సహించాల్సి ఉంటుంది. కొన్ని పాత జబ్బులు పునరావృతమయ్యే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులు, మిత్రులతో సంబంధాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యాపారం లాభసాటిగా ముందుకు సాగుతుంది. తలపెట్టిన పనుల్లో శ్రమ ఎక్కువైనా కొంతవరకు విజయం సాధిస్తారు. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయవచ్చు. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. మంచి పనులు చేపట్టే అవకాశం ఉంది. బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్రశంసలు ఉంటాయి. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపార విజయం ఉంటుంది. బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్రశంసలు ఉంటాయి. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపార విజయం ఉంది. ధనలాభం సూచితం. నూతన మార్గాల్లో పైకి వస్తారు. స్థిరత్వం వస్తుంది. మంచి భవిష్యత్తు, ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. మిత్రుల అండ పెరుగుతుంది. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి, అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటాయి.
అధికార లాభం గోచరిస్తుంది. ప్రతిభతో పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. ఆర్థిక అంశాలు బాగుంటాయి. ధనధాన్య లాభం ఉంది. బంధుమిత్రులతో ఆనందిస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వాహనం, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నలుగురికి సాయపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్వయం వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబంతో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవచ్చు. మీరు చేసే రచనలకు ప్రశంసలు దక్కుతాయి. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మానసికంగా మీరు బలంగా, శక్తివంతంగా ఉంటారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ మీరు వింత నిరాశలను ఎదుర్కొంటారు. సానుకూల కార్యాచరణ ఉన్న వ్యక్తులతో ముఖ్య విషయాలు చర్చించాలి. వ్యాపారులు తమ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంయమనంతో పనులు చేస్తారు. నిత్యం చేసే వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అదృష్టకాలం నడుస్తోంది. ఇంట్లో శుభం జరుగుతుంది. సూర్యనారాయణమూర్తిని స్మరించండి. భవిష్యత్తు బాగుంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటారు. అధికారుల ఆదరణ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పనుల్లో బరువు బాధ్యతలు పెరిగినా ఉత్సాహంతో చేస్తారు. పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూలత ఉంటుంది. ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. తమ కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో సరదాగా గడుపుతారు. మీ తెలివితేటలతో అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. యువత కూడా తమ పనిలో విజయం సాధించేందుకు పేరున్న వ్యక్తి మద్దతు పొందవచ్చు. మనశ్శాంతి పొందడానికి ఆధ్యాత్మికత లేదా ధ్యానం వంటివి చేయాలి. ఇంటి పెద్దల సూచనలను విస్మరించవద్దు. వ్యాపారులకు సానుకూల ఫలితాలు రావచ్చు. మరోవైపు భార్యాభర్తల మధ్య కొన్ని వివాదాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. మనోబలం కాపాడుతుంది. ఒక ఉపద్రవం నుంచి బయటపడతారు. వ్యాపార బలం పెరుగుతుంది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగంలో సమయానుకూలంగా వ్యవహరించండి. ఒత్తిళ్లు తగ్గుతాయి. ధనలాభం సూచితం. నిండు మనసుతో చేసే పని కలిసి వస్తుంది. ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయుల వల్ల లాభపడతారు. ఒక వ్యవహారంలో ఇతరుల సాయం అందుకునే అవకాశం ఉంది. ఏ పనైనా కూడా సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుపుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. శివారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. ఓం నమః శివాయ. 9వ రోజు కార్తీక పురాణం, వ్రతకథ, పూజా విధానం, పాటించవలసిన నియమాలు. 9వ రోజు అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదం. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలం వైకుంఠం నుండి వచ్చాం. మీ ప్రభువుకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ముల్ని తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేసే పాప పుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశం, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము కూడా మా ప్రభువు వద్దకొచ్చి విన్నవించుచూ ఉంటారు. మా ప్రభువులు వారు వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్మల్ని పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారును, పరస్త్రీలను కామించిన వారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కుల వృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, జారత్వము చోరత్వము చే భ్రష్టులగువారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, చేసిన మేలు మరచిన కృతజ్ఞులను, పెళ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములవుతారు. వారు మరణించగానే తన కడకు తీసుకొచ్చి నరకమందు పడద్రోసి దండింపుమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీరిని విష్ణులోకమునికి ఎలా తీసుకుపోతారు అని అడగగా విష్ణుదూతలు ఇలా అన్నారు: ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు.
ధర్మ సూక్ష్మములు ఎట్టువో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసం చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసి వనము పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవుల్ని పూజించువారును, సదా హరినామస్మరణం చేయువారును, మరణకాలమందు నారాయణ అని ఆ శ్రీహరిని కాని, శివ అని ఆ శివుని కాని స్మరించువారును, తెలిసి కాని తెలియక కాని మరే రూపమున కాని హరినామస్మరణ చెవిన పడిన వారును పుణ్యాత్ములవుతారు. కాబట్టి అజామిలుడు ఎంతటి పాపాత్ముడైనను కూడా మరణకాలమున నారాయణ అని పలికాడు. అజామిలుడు విష్ణుదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీమన్నారాయణ పూజ కాని, వ్రతములు కాని, ధర్మములు కాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుండై నీచకుల కాంతలతో సంసారం చేశాను. నా కుమారుని యందున్న ప్రేమతో నారాయణ అని అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుంచి రక్షించి వైకుంఠానికి తీసుకుపోవచ్చున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచూ సంతోషంగా విమానమెక్కి వైకుంఠానికి ఎగాను. కాబట్టి ఓ జనకరాజా, తెలిసి కాని తెలియక కాని నిప్పును ముట్టిన ఎట్టులు బొబ్బల్నెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమునొందెదరు. ఇది ముమ్మాటికి నిజం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి నవమధ్యాయం 9వ రోజు పారాయణం సమాప్తం. కార్తీక పురాణంలోని అధ్యాయాలను ఒక్కొక్క భాగంగా మీకు అందిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన భాగాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.